1937 ఇండిపెండెన్స్కి ముందు భారత్లో మొత్తం 3 డిఫరెంట్ మూమెంట్స్ జరుగుతున్నాయి. అందులో ఫస్ట్ది మీరు ఈజీగా గెస్ట్ చేయగలరు, స్వతంత్ర పోరాటం. ఎందరో మహానుభావులు మన దేశానికి స్వతంత్రం తీసుకురావటానికి, బ్రిటిష్ను తరిమి కొట్టడానికి ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇక సెకండ్ది మహమ్మద్ అలీ జిన్నా స్టార్ట్ చేసిన ముస్లిం లీగ్ పోరాటం. వాళ్ళకంటూ సెపరేట్ కంట్రీ కావాలని వాళ్ళ డిమాండ్. ఇక మూడవది, ఇక్కడే మ్యాటర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అండ్ ఇది చాలా మందికి తెలియని విషయం. పెరియార్ ఈవి రామస్వామి ద్రవిడ నాడు డిమాండ్స్. మేము ద్రవిడియన్స్, మాకంటూ సెపరేట్ కంట్రీ కావాలి అన్నది ఈయన డిమాండ్. ఇప్పుడు హిందీ ఇంపోజిషన్ ఆపమని డిమాండ్ చేస్తున్న డిఎంకే పార్టీ పెరియార్ ఐడియాలజీస్ మీదనే నిర్మించబడింది. ఇదందరూ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కాబట్టి డిఎంకే చేస్తున్న ఈ హిందీ ఇంపోజిషన్ రచ్చ అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి పెరియార్ ఈవి రామస్వామి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. పెరియార్ ఈవి రామస్వామి ద్రవిడియన్ అనే పదాన్ని నరాన జీర్ణించుకున్న బిజినెస్ మ్యాన్. మీరు విన్నది కరెక్ట్. పెరియార్ మొదటగా బిజినెస్ మ్యాన్, తర్వాతనే ద్రవిడియన్ ఐడియాలజీని వంట పట్టించుకున్నాడు. మీకు మరొక విషయం చెప్పనా, పెరియార్ అసలు భారత్కి ఇండిపెండెన్స్ వద్దని గొడవ చేశాడు. బ్రిటిష్ రూల్లోనే భారత్ గొప్పగా అచీవ్ చేస్తుందని వాదించిన వ్యక్తి. ఏంటి నమ్మట్లేదా? ఒకసారి చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. బ్రిటిష్ రూల్ ఓకే అన్న వ్యక్తి హిందీని వద్దన్నాడు. 1942లో భారత్ను ఒక ఊపు ఊపినటువంటి క్విట్ ఇండియా మూవ్మెంట్ని పూర్తిగా అపోజ్ చేసిన వ్యక్తి ఈ పెరియార్ ఈవి రామస్వామి. 1950లో కాన్స్టిట్యూషన్ని తగలబెట్టాలి అని చెప్పిన వ్యక్తి ఈ పెరియార్ ఈవి రామస్వామి. ఇది దేశం మీద పెరియార్కి ఉన్న ప్రేమ, ఇది భారత్ మీద పెరియార్కి ఉన్న గౌరవం. 1956లో పెరియార్ మనుస్మృతిని తగలబెట్టేశాడు. కుల వ్యవస్థ, అణిచివేతలకు వ్యతిరేకంగా పెరియార్ ఈ పని చేశాడని అప్పట్లో చాలా మంది గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పటికీ చాలా మంది ఆ విషయాన్ని నమ్ముతున్నారు. అసలు నేను ఇప్పుడు అడుగుతున్నా ఒక విషయానికి, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు నాకు ఈ సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. కామెంట్ చేయండి. అసలు ఏంటి ఈ మనుస్మృతి? ఎక్కడిది ఇది? సంస్కృతం నుండి ఇంగ్లీష్కు దీన్ని అనువదించిన మ్యాక్స్ ముల్లర్కి అసలు సంస్కృతమే రాదు. ఈ విషయం మీకు తెలుసా? అయినా మనుస్మృతిని ట్రాన్స్లేట్ చేశాడు. ఒక జర్మన్ ట్రాన్స్లేటర్ అమెరికాలో కూర్చొని చేసిన ఒక ట్రాన్స్లేషన్ని సీరియస్గా తీసుకొని వాటిని తగలబెట్టారు ఈ పెరియార్ లాంటి మహానుభావులు.